వివిధ సెక్టార్లకు సంబంధించిన అంశాలని క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కొక్కటి వాటిని సాల్వ్ చేసే విషయాల్లో కానీ వీటన్నిటికీ ఒకటి జీపీఓ వ్యవస్థ, రెండోది ఈ సర్వే వ్యవస్థని మరింత స్ట్రెంగ్తెన్ చేసుకున్న కారణంగా చిన్న అవకతవకలు కూడా ఎక్కడ జరగకుండా భూములున్న ప్రతి రైతుకి భరోసా భద్రత కల్పించే విధంగా ఈనాడు ఈ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం, ప్రజలకు అండదండలుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఒక మంచి ఆలోచనతో యువకులైన మీకు ఒక నిరుద్యోగ యువతని ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో మిమ్మల్ని ఈనాడు ఈ పొజిషన్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ప్రజల అభిప్రాయానికి భిన్నంగా కాకుండా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వము ఏ పేదవాడికి ఏ ప్రజలకి మంచి చేయాలని ఈనాటి ఈ ప్రభుత్వం తాతాలాడుతున్నదో దానికి అనుగుణంగా చిన్న అనుమానానికి చిన్న అవకతవకలకు కూడా తావు లేకుండా మీరు చిత్తశుద్ధితో ఈ ప్రజా ప్రభుత్వంలో మీరు కూడా ఒక మంచి భాగస్వాములుగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా మీరు కూడా భాగస్వాములు అవుతున్నందుకు మీ సంతోషంతో పాటు ప్రజలకు సంతోషం ఇచ్చే విధంగా మీ యొక్క విధి విధానాల్లో పారదర్శకంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రెవెన్యూ శాఖ మంత్రిగా మీ శాఖ పెద్దన్నగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే ఈనాడు లైసెన్సులు తీసుకుంటున్న నా కుటుంబ సభ్యులందరూ మీరు లెగిసి ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దాం. లెగిసి రైట్ హ్యాండ్ ముందుకు చాపి ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుతూ రైట్ హ్యాండ్ ముందుకు చాపండి అన్న. లైసెన్స్డ్ సర్వేలంతా తెలంగాణ ప్రభుత్వ సర్వే సెటిల్మెంట్ మరియు భూమి రికార్డుల శాఖ ద్వారా సర్వే లైసెన్స్ కోసం శిక్షణ పొందిన నేను లేదా మేము నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ చిత్తశుద్ధితో నిజాయితీగా ప్రభుత్వం రైతులు ఆశించిన సేవలను పరిపూర్ణంగా అందిస్తానని నా వంతు పౌర బాధ్యతలను మనస్ఫూర్తిగా నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్లీజ్ కూర్చోండి అన్న. ఏదైతే ఇప్పుడు మనం మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా ప్రతిజ్ఞ చేశామో ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా ప్రజలకు జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా చిత్తశుద్ధితో ఈ మంచి పరిపాలనలో మీరు కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగా మీ మండలాల్లో మీ నియోజకవర్గాల్లో మీ జిల్లాలలో మంచి సేవలు ఈ రెవెన్యూ వ్యవస్థకి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులైన